ఓరి భగవంతుడా, ఎందుకు ఇలాంటి పనులు చేశారు మీరు? కిందకి వెళ్ళండి. ఏ ఒక్కరూ ఇంట్లో హోళీ ఆడకూడదు. ఇంక వెళ్ళండి. అరే పర్వాలేదులే, ఫ్రేమ్ మళ్ళీ కట్టిద్దాం. పిల్లలు పొరపాటుగా చేశారు. నువ్వేమీ దిగులు పడకు కౌసల్య. అత్తయ్య గారు, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. అత్తయ్య గారు, మీరు ఏ అనుమానం పెట్టుకోకండి. మన సిమ్రన్ మనందరితో కలిసి ఆనందంగా ఉంటుంది. మీరే చూస్తారుగా. అందులో నాకు అనుమానం ఏం లేదమ్మా. అయినా ఇలా ఫోటో ఫ్రేమ్ పగలడం అశుభం కదా. అత్తయ్య గారు, మీ మనసులో నుంచి ఆ అపోహను తీసేయండి. ఎలాంటి కీడు జరగదు. అవునత్తయ్య, మీరు చూస్తూ ఉండండి. సిమ్రన్ అక్క విజయం సాధించి ఇంటికొస్తుంది. పిల్లలు చెప్పేది అక్షరాల నిజం. అనవసరమైన అనుమానాలేవి పెట్టుకోవద్దు. నీ ఆశీర్వాదం ఉంటే ఎవరికి ఎలాంటి ఆపద రాదు. చూస్తూ ఉండు, మన సిమ్రాన్ ఆనందంగా ఇంటికి తిరిగి వస్తుంది. అమ్మాయి గౌరీ, దీన్ని మా గదిలో పెట్టు. మావగారు దీన్ని రేపు సరి చేయిస్తారు. అలాగే అత్తయ్య. అరే పదండి పిల్లలు, బయట హోలీ ఆడుకుందాం. ఏర్పాట్లు చెయ్యండి. అలాగే నానమ్మా. పద లవ్లీ, పద. ఏమంటే శ్రీవారు, మన చిన్నోడటో వెళ్ళాడు. ఒకసారి వెళ్ళి చూసి కంగారు పడుకో. మా ఆయన మీదొట్టు. వీళ్ళని ఈ రోజు నేను ఆటాడిస్తాను చూడు. అరే కాసుకో లవ్లీ, ఇదిగో. ఆర్తి రాక్షసి, నా మీదే రంగు వేస్తావా? నీ సంగతి చెప్తాను. ఈ రోజు తనని వదిలేదే లేదు. ఎలాంటి రంగులు పూయాలంటే తన మొహం చూసి తనే దడుచుకోవాలి. అరే పరిగెత్తు. అయ్యో, వదలండి వదలండి. ఈ రోజు దాన్ని అస్సలు వదలకండి. రంగులతో బొంగరల్లా తిప్పేయండి. అరే ఈ వయసులో చిన్నపిల్లల్లాగా గురుకులు పరుగులు అల్లరాట్లు బాగుంటాయి అత్తయ్య గారు. అరే కౌసల్య, సంతోషించటానికి వారికి కొన్ని పద్ధతులుంటాయి. ఆడుకోనివ్వు, ఇదేగా ఆడుకునే వయసు. అయ్యో ఇదంతా అన్యాయం. నేనేమో ఒక్కదాన్నే, మీరు చూస్తేనేమో నలుగురున్నారు. ఇదంతా ఒట్టి ఏంటి తండి తండి, ఏం లేదు. దుకాణంలో మమ్మల్ని ఎలా ఏడిపించావు, అందుకే మేము నిన్ను ఏడిపిస్తాం. అంతేగా ప్రియా? 1 2 3. అరే లేపండి. అయ్యయ్యో వద్దు, వదలండి వదలండి. అయ్యో వద్దు, వదలండి. అయ్యో
అయ్యో తప్పుగా అనుకోకండి. హోలీ అండి, హోలీ. హ్యాపీ హోలీ. ఆర్తి, ఈ రంగు చాలా గట్టిది, ఎంత కడిగినా వదలదు. అరే ఓ తాళి కట్టిన మొగుడా, ఎక్కడ చచ్చా? ఒకసారి రా. దేవుడా. అరే పిల్లలు, నాకు కాస్త చెయ్యందించండి, బయటికి వస్తాను. ఎవరు రావట్లేదు. అత్తయ్య గారు పదండి, దేవుడికి దండం పెట్టుకుందాం. పద. పదండి పదండి. హే పరమేశ్వర, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. మా పిల్లల్ని ఎల్లవేళలా చల్లగా చూడు తండ్రి. వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. కానిస్టేబుల్, ఆ ప్లేస్ ఇదేనా? అవును సార్. కమాన్. మేడం వాళ్ళని ఫాలో చేస్తూ అడవిలోకి వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు ఎలా సార్? ఈ అడవిలో వాళ్ళకి అంగుళం అంగుళం తెలుసు సార్. అయినా సరే మనం సిమ్రాన్కి సపోర్ట్గా వెళ్లాల్సిందే. ధైర్యంగా పదండి. అరే కార్తీక్, మన డ్రింక్ ఏది? డ్రింకు అన్నయ్య, మీరేమి టెన్షన్ పడకండి, మన డ్రింక్ కార్ లో సేఫ్ గా ఉంది. అరే కార్లో పెట్టుకుంటే ఏ లాభం? వెళ్ళి త్వరగా తీసుకురండి. అది అన్నయ్య, అంత రిస్క్ నేను తీసుకోలేను. ఓకే? అరే ఇందులో రిస్కే ఉంది కార్తీక్. అరే డిక్కీ తాళంలో కీ పెట్టు, ఇలా తిప్పు, డోర్ ఎత్తు, బోల్ తీసుకురా. ఓ రియలీ? అయితే తీసుకో, రిస్క్ లేదు కదా. నువ్వే వెళ్ళి సంతోషంగా తీసుకురా. ఈ పూర్ణం బూరెలు చాలా రుచిగా ఉన్నాయి. బాగా చేసావు. థ్యాంక్ యూ. అలాగే నా తరపు నుంచి కూడా ప్రియా, చాలా పెద్ద థ్యాంక్స్. అక్క, ఈ కజ్జికాయలు చాలా బాగున్నాయి. అయ్యో గౌరక్క, మనం తాగేందుకు షర్బత్ చేసుకున్నాం కదా, అదెక్కడ పెట్టారు? అయ్యయ్యో, పనుల హడావిలో పడి దాన్ని తీసుకురావడమే మర్చిపోయాను. దాన్ని కార్లో పెట్టాను. అయ్యో దేవుడా, ఇప్పుడు ఆ కార్ కేసు నేను ఎక్కడి నుంచి తాను? ఇదిగో, నేను ఇంట్లో ఉన్న ఎక్స్ట్రా కీ తీసుకొచ్చాను. లేదంటే ఈ కీ కోసం జనాల్లో వాళ్ళని ఎక్కడని వెతుకుతాం మనం? అరెరే, చాలా తెలివైంది మా గౌరక్క. 2 నిమిషాల్లో నేను షర్బత్ తీసుకొచ్చేస్తాను. కిట్టు తెరుచుకుంది. ఇదేంటి ఇక్కడ 2 డబ్బాలున్నాయి? అయితే చెక్ చేయాల్సిందే. దీంట్లో ఉన్నది మన డ్రింకే. ఇది కూడా రెండిట్లో సేమ్ డ్రింకే ఉంది. ఒక పని చేస్తాను, మనం చిన్నప్పుడు 1, 2, 3, 4, 5 లెక్క పెట్టి ఆడుకునే వాళ్ళం కదా, దేని మీద వస్తే అదే అవుతుంది. అలాగే ఇప్పుడు చేద్దాం. 10. ఇదేనండి. కిట్టు గారు సరిగ్గా పట్టుకున్నాడు చూడండి. వరేవా, ఇదిగా మన కారు. తాళం తీసేద్దాం. ఇదిగోండి గౌరక్క, ఇదిగోండి చూడండి, చల్ల చల్లని షర్బత్. ఇదిగో మీ తాళాలు. చాలా బాగుంది. వన్ మోర్. అక్క, నాకు కూడా ఇంకొంచెం. పెద్దనయ్య, ఏమాత్రం తేడా కనిపించట్లేదు. అసలు ఆ మజానే లేదు. నేను మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు చెప్పారు, ఇలా మిక్స్ చేయండి అలా మిక్స్ చేయండి అని. మరి ఇప్పుడు ఏ ఎఫెక్ట్ లేదండి? అవునండి, అవును. అరే అసలు సంగతి అర్థం చేసుకోండి. ఇది బోళా శంకరుడి ప్రసాదం, నెమ్మదిగా ప్రభావం చూపిస్తుంది. కాస్త ఓపిక పట్టండి, సరేనా?
ఏమండి, మన పిల్లలెవరూ కనిపించట్లేదే, ఎక్కడికి వెళ్ళుంటారు? అరే పసిపిల్లలేం కాదు కదా, హాయిగా ఆడుకుంటూ ఉంటారు. ఆడుకోనివ్వు, ఈ రోజు హోలీ పండగ కదా. ఏమండి, మీరు వెళ్ళి మీ స్నేహితులతో సరదాగా గడపండి. గడుపుతాను. ముందటు చూడు, నీకోసం ఎవరొస్తున్నారో. నీ ముఖ్యమైన అతిథి అదిగో. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ అందరికీ. రండి. చూసావుగా, మీ వియ్యంకుల వారు మీకు హోళీ పండుగ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. నమస్కారం. హృదయపూర్వక శుభాకాంక్షలు. నమస్తే. అరే దీపావళి శుభాకాంక్షలు. దీపావళి కాదండి, హోలీ అండి. అదేలే హోలీ. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అత్తయ్య గారు, హ్యాపీ హోలీ. ఏమండి, మనం గిఫ్ట్స్ ఇవ్వడమే మర్చిపోయాము చూడండి. గుర్తు చేసి చాలా మంచి పని చేశారు. లేదంటే మీ వియ్యపురాలు ఒట్టి చేతులతో వచ్చావనేది. లేదు 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 లేదు, మా వదిన గారు చాలా మంచివారు. హృదయం నిండా ప్రేమామృతం కలిగిన అమ్మ. ఎవరమ్మా? ప్రేమామృతాల అమ్మ. అయితే ఇది చెప్పు, మరి మా వియ్యంగుడు గారు ఎవరి తండ్రి? అరే ఏ లవ్లీ, అదిగో మీ అమ్మా నాన్నలు వచ్చారు, వెళ్ళి వాళ్ళని కలు. లవ్లీ, ఏయ్ లవ్లీ, వెళ్తున్నావు? హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. కార్తీక్, ఏం చేస్తున్నావు? నేనేం చేయలేదు. ఏమైంది మాలా? మన అల్లుడు ఏం చేశాడు? మామ్, నేను మీకు విషయం చెప్పాలి, ఓసారి పక్కకి రండి. నో మాటలు. ఈ రోజు నేను ఏం మాట్లాడను, ఏమి వినను. ఈ రోజంతా హోలీ మాత్రమే. అరే అరే, నేను నా వియ్యపురాలకి రంగే పోయలేదు. ఇది పండగ మజా అంటే. మీరు గనక మీ వియ్యపురాలకి రంగు పూస్తే నేను మీకు బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేస్తాను. అరే, అయితే దాంట్లో అంత పెద్ద విశేషం ఏముందండి? ఇక మీరు మీ పార్టీ ఏర్పాట్లు చేసుకోండి. మామ్, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ముందు మీరు నాకు విషయం చెప్పండి, మా వియ్యపురాలు మీ వియ్యపురాలకి రంగు పూయగలరా లేదా? నాన్న, ఏంటి మీరు మాట్లాడేది? కార్తీక్, ఒక్క నిమిషం. వియ్యంకుడు గారు, అందులో ఏముంది? చిటికలో పని. రంగు ఇలా తీసుకెళ్లి అలా పూసేస్తుంది, అందులో గొప్ప. అయితే 200 రూపాయల పందెం. 200 కాదు, 400 కాస్తున్నా. పదండి అయితే. మామ్, ఇప్పుడు వద్దులేండి, తర్వాత ఎప్పుడైనా పూసుకోవచ్చు. చూడు లవ్లీ, ఈ రోజు నేను ఎవ్వరు ఆపినా ఆగను, అర్థమైందా? చూడు కార్తిక్, నన్ను ఇవాళ పొద్దు, ఇవాళ హోలీ పండుగ. హోలీ పూసే మాలా, కమాన్. కమాన్ మాలా, కమాన్. ఏంటి, తన్ని చూసి బెదిరిపోయారా? లేదన్నయ్య గారు, నేను మా వియ్యపురాలి పెద్ద పెద్ద కళ్ళు చూసి భయపడిపోయాను.
అయ్యో మేము కూడా పెద్ద పెద్ద కళ్ళని చూసి పెళ్ళైనప్పటి నుంచి భయపడుతూనే ఉన్నాం. మీరు జోక్ చేస్తున్నారు. మాలతి గారు బియ్యపురాల చూపుకు భయపడి మన పరువు తీసేశారు. పరువు సంగతి పక్కన పెట్టి ముందు డబ్బులు బయట తీయండి బాబు గారు. మామ్, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమి మాట్లాడలేదు. లేదు చూడు, ఇవాళ హోలీ అలాగే, అలాగే. ముందు మీరు పదండి. పోయాను. నాకు బాగా ఆకలిగా కూడా ఉంది. ఏదైనా తినిపించు. ఆగండి. ఇప్పుడు మీరు స్వీట్ తింటే నిషా ఇంకా ఎక్కువ అవుతుంది. ఏం కాదు లవ్లీ, ఏం కాదు. లడ్డు తింటాను. మామ్, ఒక్క నిమిషం. మీరు నాకు ఒక పని చేస్తారా? చెప్పు తల్లి, ఏం చేయమంటావు? నేను నీకోసం ఏదైనా చేసేస్తాను. చెప్పు. అదిగో అక్కడ ఆర్తి ఉంది కదా, అదిగో అక్కడ. అక్కడికెళ్ళి తనకి లడ్డు తినిపించండి. సరే, కానీ ముందు నన్ను తినని. బాగా ఆకలిగా ఉంది. సరే, అయితే తినండి. మామ్, ఇప్పుడు చెప్పు, ఎవరికి తినిపించాలి? తనకా? కాదు కాదు, తనకు కాదు, ఆవిడకి. ఆమెకా? సరే. హోలీ! ఆర్తి, ఇప్పుడు చేసుకో. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. నమస్కారం అండి. కార్తీక్. అన్నయ్య వస్తున్నాను. అరే అన్నయ్య, చూస్తున్నావుగా మావయ్య గారు ఎంత బంగు తాగొచ్చారో. కానీ మనం మాత్రం. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను కార్తీక్. బంగు నిషా ఎక్కడమే లేదు, అన్ని సరిగ్గానే కలిపాం, పర్ఫెక్ట్ గానే చేసాం. అయినా ఎలాంటి ప్రభావం లేదు. ఈ పాటికి నిషా సాలిడ్ గా ఎక్కిపోయి ఉండాల్సింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. జై బోలా శంకరా. గౌరీ, ఇదేంటి? నాకు అసలేం అర్థం కావట్లేదు. పద. జై జై బోలా అరే గౌరీ, వదినా. ఇది నీకెందుకు? వదినా. నేనేసుకుంటా. గౌరీ. ఓం జై శివ ఓంకార. కాదు, అది తప్పు. జై జై శివ శంకర, జై జై శివ శంకర, జై జై శివ శంకర, జై జై శివ ఆ శంకర. భగవాన్ గడు పెద్ద దొంగ, మొత్తం డూప్లికేట్ సర్కి ఇచ్చాడు రా. అవునండి, అవును. అదండి గాడ్ ప్రామిస్. అసలు బంగీసిన మధ్యాహ్నం లేదు, కొంచెం కూడా నిషా ఎక్కలేదు కిట్టు గారికి. అయ్యో అన్నయ్య, తప్ప భగవాన్ గారిది కాదు, తప్పు మీదే. నాదా? నాదెలా? బంగు నిషా ఎక్కింది, బాగా ఎక్కింది. కానీ మనకు కదన్నయ్య, మన పెళ్ళాలకి. చూడండి అటు. జై శివ శంకర, జై శివ శంకర. ఇదేంటి గాడ్ ప్రామిస్? అటు దిట్టు మారిపోయిందా ఏంటి? అటు దిట్టు ఇటు దిట్టు మార్చేసావు. అంటే ఇప్పుడు నా మీనాక్షి దేవి కూడా. ప్రియా,